Hi students, very good afternoon all of you. Welcome to our channel Maths Guru. Now in this session we discuss about first year mathematics CA function chapter 7 question. So మనము previous question paper అంటే మొన్న జరిగిన రెగ్యులర్ మ్యాథమెటిక్స్ పేపర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏ మనం ఈ క్వశ్చన్ పేపర్ను కంపేర్ చేసుకుంటూ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి మనం ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో మనకు సెట్స్ తయారు చేస్తారు కదండి. సో చూసారా మనకు ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ మ్యాట్రిక్స్ నుంచి మనకు 2 మార్క్ క్వశ్చన్ అనేది రేర్ క్వశ్చన్ ఉందండి. సింపుల్ టాపిక్ అడిటివ్ ఇన్వర్స్ మీన్స్ సింప్లీ యూ నీడ్ టు మల్టిప్లై ద మైనస్ టు ద గివెన్ మ్యాట్రిక్స్ అంతే. సింపుల్ క్వశ్చన్. బట్ దాన్ని మనం ఏం చేస్తామంటే అవాయిడ్ చేస్తాం. అన్నీ నార్మల్ క్వశ్చన్ చూసుకుంటూ వెళ్తాము. అది ఒకటే టాపిక్ సింపుల్ టాపిక్ క్వశ్చన్ ఉంటుంది. బట్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల అదొక క్వశ్చన్ మాత్రమే మనకు ఈ క్వశ్చన్ పేపర్లో అకార్డింగ్ టు 2 మార్క్ క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ చేశారు. సో నెక్స్ట్ మనకు 4 మార్క్ క్వశ్చన్స్. సో 4 మార్క్ క్వశ్చన్స్లో మనకి ఏమి ఇచ్చారండి? ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? మ్యాథ్రిక్స్ చాప్టర్ నుండే వస్తుంది. సో అందులో కూడా మనకి ఏం చేశాడు? మ్యాక్సిమం అది 2 మార్క్ క్వశ్చన్ ఇచ్చే క్వశ్చన్ అండి. ఈక్వేటింగ్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఇది 2 మార్క్ క్వశ్చన్గా ఇచ్చే క్వశ్చన్. దాన్ని మనకు 4 మార్క్ క్వశ్చన్గా ఇచ్చాడు. వెరీ సింపుల్. బట్ లాస్ట్ ఏంటిది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ 7 మార్క్ క్వశ్చన్లో మనం ఏం చేస్తాము? గన్ షాట్ క్వశ్చన్స్ 5 లాంగ్ క్వశ్చన్స్ ఈచ్ చాప్టర్లో నుండి ఒక 5 క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనకు ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా మనకు అందులో నుంచే క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఇంటర్మీడియట్లో. సో మనకు బట్ మొన్నటి ఇయర్లో మొన్న జరిగిన మార్చ్లో జరిగిన ఎగ్జామినేషన్లో మనకు ఫంక్షన్ అండి. మనకు ఫంక్షన్స్ అంటే ఏంటిది? థీరమ్స్. 5 థీరమ్స్ ఉంటాయి. 100% మనకు 5 థీరమ్స్లో నుంచే ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఆ 5 థీరమ్స్ కాకుండా ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఒక 2 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ ఎక్సర్సైజ్ ఏంటిది మనకు? రేంజ్, డొమైన్ అండ్ రేంజ్ టాపిక్. సో డొమైన్ అండ్ రేంజ్ టాపిక్లో మనకు ఒక 2 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో నుంచి మనకు ఒక క్వశ్చన్ అడిగానండి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది అంతే. ఏమి ఇచ్చారు మన క్వశ్చన్? హ్యావ్ టు గివ్ ద ఫంక్షన్ ఎఫ్ ఫంక్షన్ ఇచ్చేసాడు. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ 2f 2 ప్లస్ ఎఫ్ ఎఫ్ స్క్వేర్ అండ్ రూట్ ఎఫ్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. 1 మినిట్లో రాసేయచ్చు. సో మా క్వశ్చన్ ఓకేనా? 4 స్టెప్స్ అంతే. సో ఇక్కడ మనకి ఏమో ఫంక్షన్ ఇచ్చారు. ఫంక్షన్లో మనకు ఏముంది? కార్టీషియన్ పాయింట్స్ 1, 2, 2, -3, 3, -1 ఉంది. ఏం ఇచ్చారు మనకు? 1, 2, 2, -3 అండ్ 3, -1. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు 2f అన్నది. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటిది? 2f. ఎఫ్ లో ఉన్న ఫంక్షన్ అంటే ఈ సెట్ ఎలిమెంట్స్ లో ఈ సెట్ కార్టీషియన్ పాయింట్స్ లో 2 ని f కి మల్టిప్లై చేయమని. మరి దేనికి మల్టిప్లై చేయడము? మనం ఏం చేస్తాము? 1 కి మల్టిప్లై చేస్తాము, 2 కి మల్టిప్లై చేస్తాము. సెకండ్ కోఆర్డినేషన్ లో 2i -3 3i -1 ఉంటుంది. బట్ కాదు, కండిషన్ ఏంటిది అంటే ద గివెన్ కోఎఫిషియంట్ వాల్యూ ఈస్ మల్టిప్లికేటెడ్ టు సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ కార్టీషియన్ పాయింట్ అంతే. మనకి ఇచ్చిన కార్టీషియన్ పాయింట్ రొటేషన్ ఉంది కదండి, 1, 2 కార్టీషియన్ పాయింట్ రొటేషన్. సింపుల్ గా మనము నార్మల్ పాయింట్ రిప్రజెంటేషన్ x, y అంటాం. బట్ అకార్డింగ్ టు ఫంక్షన్ టాపిక్, ఈ టాపిక్ పరంగా మనం కార్టీషియన్ పాయింట్ అంటే ఏం తీసుకుంటామండి? a, b నొటేషన్ లో తీసుకుంటాం. సో ఇక్కడ దీన్ని a, b నొటేషన్ లో తీసుకుంటాం. సో ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ఇచ్చారు కాబట్టి ఈ కాన్స్టెంట్ 2 అనేది దేనికి మల్టిప్లై చేయాలా? సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ గివెన్ కార్టీషియన్ పాయింట్. అంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఏమైపోతుందండి? 1, 2, 2 4 2, 2 into -3 -6 3, 2 into -1 -2. That's it. Very simple question. Next question ఏమి ఇచ్చారు మనకు? 2 plus f. So here 2 is in addition operation. Again same answer. The given coefficient value 2 is added to second element of given point notation.
ఏం రాయొచ్చు మనము 1 కామా 2 ప్లస్ 2 4 సెకండ్ పాయింట్ 2 కామా 2 ప్లస్ ఆఫ్ మైనస్ 3 ఏం రాయొచ్చు 2 ప్లస్ ఆఫ్ మైనస్ 3 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 minus 3 how much minus 1 last one 3 comma 2 plus of minus 1 2 plus of minus 1 again plus into minus minus 2 minus 1 ఎంత అయింది మనకు 1 అంతే ఇచ్చిన కాన్స్టాంట్ 2 ని దేనికి యాడ్ చేయాలి మనం సెకండ్ ఎలిమెంట్ కి యాడ్ చేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఏం ఇచ్చాడు f స్క్వేర్ అంటే ఏం చేయాలి మళ్ళీ స్క్వేర్ దేనికి అప్లై చేయాలి ఓన్లీ సెకండ్ ఎలిమెంట్ కి అప్లై చేయాలి అంటే 2 2s are 4 3 3s are 9 1 1s are 1 మైనస్ ఉన్నాయి కాబట్టి ఏమైపోతుంది మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాస్ట్ క్వశ్చన్ ఏం చేయాలి మనకు రూట్ ఎఫ్ సో మనం రూట్ ను దేనికి అప్లై చేయాలా ఇచ్చిన సెకండ్ ఎలిమెంట్ కి అప్లై చేయాలి సో ఇక్కడ ఏమైపోతుంది మనకు రూట్ 2 ఓకే పాయింట్ ఎగ్జిస్ట్ అయిపోతుంది 1 కామా రూట్ 2 బట్ హియర్ మైనస్ రూట్ 3 అంటే రూట్ మైనస్ 3 మైనస్ 1 రూట్ మైనస్ 1 అంటే ఎగ్జిస్ట్ అయిపోతుంది మనకు సో రూట్ లో నెగటివ్ 1 ఎగ్జిస్ట్ అవ్వదండి సో అందుకే డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద లాస్ట్ 2 పాయింట్ సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ 1 కామా రూట్ 2 అంటే మనకి ఇచ్చిన ఆపరేషన్స్ ని వీటికి అప్లై చేయాలంటే మనం ఓన్లీ సెకండ్ ఎలిమెంట్ కి మాత్రమే మనం అప్లై చేయాలి చూడండి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అంటే దీన్ని మనకు వాట్ ఇస్ ద వన్ మార్క్ క్వశ్చన్ ఇచ్చారు సో సేమ్ క్వశ్చన్ అండి మనకి ఇక్కడ but compared to this question here only one single function ఇచ్చేసారు ఇక్కడ f function given and g function given so f and g given again f plus g f minus g 2f plus 4g f plus 4 like this మన 10 క్వశ్చన్స్ ఇచ్చారు సో నెక్స్ట్ మనము ఈ మే 13 నుంచి స్టార్ట్ అయ్యే ఎగ్జామ్స్ లో కనుక ప్రిపరేషన్ కోసము చూసుకుంటే ఈ క్వశ్చన్ ని కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది ఎందుకు ఉంది సార్ అంటే సో మనకు ప్రతి ఇయర్ మనకు కంపల్సరీ థీరం అడిగేవారు థీరం క్వశ్చన్ అడిగేవారు బట్ ఫస్ట్ టైం మనకు డిఫరెంట్ గా క్వశ్చన్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు సో ఇఫ్ సో మనకు డిఫరెంట్ గా అడగడం అనేది స్టార్ట్ చేశారు కాబట్టి సో మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం సో ఈ కమింగ్ వచ్చే క్వశ్చన్ పేపర్ లో మనకు ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీనితో పాటు మనకు 5 థీరమ్స్ తో పాటు ఇంకొక 2 క్వశ్చన్స్ ఉంటాయండి ఆ 2 క్వశ్చన్స్ ని అండ్ ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి మనకు 100% ఇప్పటికీ థీరమ్స్ నుండే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరగాలి 5 థీరమ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరగాలి సో మనకు మొన్న జరిగిన క్వశ్చన్ పేపర్ మొన్న ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో మనం క్వశ్చన్ డిఫరెంట్ గా అడగాలి కాబట్టి మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం ఇంత సింపుల్ ఉందో చూడండి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ సో మన ప్రీవియస్ క్వశ్చన్ లో ఓన్లీ సింగిల్ ఫంక్షన్ కాబట్టి మనకు కార్టీసియన్ నొటేషన్ లో y కోఆర్డినేట్ పాయింట్ కి మనం ఆపరేషన్ ని అప్లై చేస్తాం అంటే 2 + f 2 * f రూట్ f స్క్వేర్ అనేది సెకండ్ కార్టీసియన్ పాయింట్ అంటే ఏంటి x, y అదర్వైజ్ a, b దీని ఏమంటాం మనం y కోఆర్డినేట్ పాయింట్ అంటాము సో ఈ వాల్యూకి మాత్రమే మనం అప్లై చేస్తాం సో ఇప్పుడు ఇందులో 2 ఫంక్షన్స్ ఇస్తారు సో 2 ఫంక్షన్స్ కి ఎట్లా అనేది చూద్దాం మనం ఓకే సో హియర్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకు f + g okay f function vector 4 5 5 6 6 minus 4 plus 4 minus 4 6 5 8 5 f plus g మనకి ఎప్పుడైతే 2 ఫంక్షన్స్ ఇస్తాడో 2 సెట్ నోటేషన్ ఇచ్చాడో అప్పుడు మనం ఏం చేసుకోవాలండి ఫస్ట్ పాయింట్ అంటే x కోఆర్డినేట్ పాయింట్ ని మనం కంపేర్ చేసుకోవాలి ఓకేనా మనకు కోఆర్డినేట్ పాయింట్స్ మనం ఏమని రిప్రజెంట్ చేస్తున్నాం a, b అదర్వైజ్ x, y అంటే వీటిని కంపేర్ చేసుకోవాలని మనం ఎప్పుడైతే మనకు ఫస్ట్ కోఆర్డినేట్ వాల్యూస్ సేమ్ ఉంటాయో సేమ్ ఉన్నప్పుడు సెకండ్ కోఆర్డినేట్ పాయింట్స్ కి ఆపరేషన్ ని అప్లై చేయాలి అర్థమైంది కదా ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఏముందండి మనకు కోఆర్డినేట్ పాయింట్ 4 5 ఇక్కడ ఏముందండి 4 -4 మనకి ఏం సేమ్ ఉందండి ఫస్ట్ కోఆర్డినేట్ వాల్యూ 4 4 సేమ్ ఉంది సో మనకి ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ వాల్యూ 4 ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ వాల్యూ 4 అంటే మనం ఇప్పుడు ఈ 2 కోఆర్డినేట్ పాయింట్స్ కి ఇచ్చిన ఆపరేషన్ ను అప్లై చేయొచ్చు సో ఇట్లా సో 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి సో కామన్ 4 అయిపోతుంది
4 కామా ఇప్పుడు ఏముంది ఇక్కడ f ప్లస్ g ఈ రెండింటికి మనం ఏ ఆపరేషన్ అప్లై చేయాలి ప్లస్ ఆపరేషన్ సో రిమైనింగ్ అంటే y కోఆర్డినేట్ పాయింట్స్ కి అప్లై చేస్తున్నాం 5 ప్లస్ ఇక్కడ ఏముంది మనకు -4 అర్థమైంది కదండి ఎప్పుడైతే మనకు a కామా b లో ఏ వాల్యూస్ సేమ్ ఉంటాయో b వాల్యూస్ కి ఆపరేషన్ ని అప్లై చేయాలి నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ చూడండి ఒకసారి 5 కామా 6 బట్ ఇక్కడ మనకి x కోఆర్డినేట్ 5 కామా 6 5 అనేది ఉందా ఇక్కడ 6 ఉంది ఇక్కడ 8 ఉంది అంటే మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు యు నీడ్ టు నెగ్లెక్ట్ ద కోఆర్డినేట్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ 6 కామా -4 సో ఇక్కడ x కోఆర్డినేట్ వాల్యూ ఏముందండి 6 ఇక్కడ ఏముందండి 6 బోత్ ఆర్ సేమ్ ఆస్ అంటే మనం దానికి ఆపరేషన్ ని అప్లై చేయొచ్చు సో 6 ఇస్ ద కామన్ నెంబర్ నెక్స్ట్ -4 ఇక్కడ ఏం ఆపరేషన్ ప్లస్ ఇక్కడ ఏముంది 5 అర్థమైంది కదండి x value 6 so you need to apply the given operation to the second element like y value otherwise b value ఇక్కడ మనకు 6 ఉంది కాబట్టి -4 కి 5 కి ప్లస్ చేసేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఏముంది 8 కామా 5 ఇక్కడ 8 తో స్టార్ట్ అయిన కోఆర్డినేట్ పాయింట్ ఉందా లేదు సో ఎప్పుడైతే మనకు కామన్ గా లేని పాయింట్లు అయితే ఉంటాయో వాటిని రిమూవ్ చేసుకోవాలి నాకు ఇక్కడ 4 సో ఆపరేషన్ అప్లైడ్ 6 సేమ్ సో ఆపరేషన్ అప్లైడ్ సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ 4 కామా ప్లస్ ఇంటూ మైనస్ 5 minus 4 how much 1 6 again minus into plus minus 5 minus 4 1 very simple okay na next second question f minus g same as the so direct rastunna f minus g plus దగ్గర minus మళ్ళీ 4 common so take same 5 minus half minus 4 5 minus half minus 4 next to 5 there is no 8 there is no only second part ఏంటిది 6 comma minus 4 minus 5 so what is the final answer 4 comma minus into minus plus 5 plus 4 9 minus 4 minus 5 minus 9 next third question 2f plus 4g ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు 2f 4 comma 5 comma 6 comma minus 4 into plus 4g 4 comma minus 4 6 comma 5 8 comma 5 వెరీ సింపుల్ అండి ఈ 2 క్వశ్చన్స్ తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ అనిపించచ్చు సో ఫస్ట్ చూడండి ఎంటైర్ f ప్లస్ ఎంటైర్ g మనం f ప్లస్ g చేయడం తెలుసు కామన్ గా ఉన్న పాయింట్స్ కి ఆపరేషన్ అప్లై చేయాలి దానిలో ముందు మనకి ఏమి ఇచ్చారు 2 ని f కి మల్టిప్లై 4 g కి మల్టిప్లై సో ఇలా ఉన్నప్పుడు అంటే దీని ప్రీవియస్ క్వశ్చన్ మనకు అయిన క్వశ్చన్ లేదండి అంటే 2 ని దేనికి మల్టిప్లై చేయాలని చెప్పాను y కోఆర్డినేట్ వాల్యూ కి మల్టిప్లై చేయాలి ఇచ్చిన కాన్స్టాంట్ మల్టిప్లికేషన్ కాన్స్టాంట్ వాల్యూ అది మల్టిప్లికేషన్ ఇవ్వని అడిషన్ ఇవ్వని డివిజన్ ఇవ్వని స్క్వేర్ ఏదైనా ఇవ్వండి ఏదైనా ఒక వాల్యూలో ఒక ఆపరేషన్ చేయాలంటే దేనికి చేయాలి మనం సెకండ్ ఎలిమెంట్ కి చేయాలి మనకు ఫస్ట్ ఎలిమెంట్ తో సంబంధం లేదు సో ఏం రాదా చెప్పండి ఒకసారిగా 4 కామా 2 5 10 5 కామా 2 6 12 నెక్స్ట్ 6 కామా 2 into minus 4 minus 8 plus 4 comma 4 into minus 4 minus 16 6 comma 4 5s are 20 8 comma again 4 5s are 20 so now f plus g మళ్ళీ కామన్ ఉన్న పాయింట్స్ 4 కామన్ కామా 10 plus half minus 6 10 plus half minus 6 plus into minus minus 10 minus 6 ఎంతండి మనకు 4 sorry here 10 here 16 not 6 16 10 minus 16 లో ఉన్న 10 అవుతుంది మనకి ఎంతండి 6 నెక్స్ట్ 16 కేస్ అయింది మైనస్
సో హైయెస్ట్ టర్మ్ సైన్ ఇస్ -6. నెక్స్ట్ 5 అనేది ఉంది ఇక్కడ కామన్ గా లేదు. నెక్స్ట్ ఏముంది మనకు 6 కామన్. -8 ప్లస్ 20 -8 ప్లస్ 20 20 మైనస్ 8 ఎంత మనకు 12 అంతే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏం ఇచ్చాడు మనకు f + 4. ఇప్పుడు 4 ని దేనికి యాడ్ చేయమంటాడు f కి. సో f లో మనకి ఏమున్నాయండి 4, 5, 5, 6, 6, -4. సో ఇందాక నేను 2 ని దేనికి మల్టిప్లై చేస్తా f లో ఉన్న సెకండ్ ఎలిమెంట్. సేమ్ యాస్ దిస్ 4 ని f లో సెకండ్ ఎలిమెంట్ కి యాడ్ చేయాలి అంతే. చెప్పండి ఒకసారిగా 4, 5 + 4 ఎంతండి 9. ఓకే ఒక స్టెప్ రాసేద్దాం. ఏమి ఇచ్చారు మనకు చూడండి 5 ప్లస్ ఏమని చేయాలి మనం 4. నెక్స్ట్ 5, 6 + 4 6, ఏంటంటే ఇక్కడ -4 + 4. సెకండ్ ఎలిమెంట్ కి మాత్రమే, ఫస్ట్ ఎలిమెంట్ తో మనకు సంబంధం లేదు. ఓకే ఫైనల్ ఆన్సర్ 4, 5 + 4 9, 6 + 4 10, +4 -4 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఏముంది మనకు fg. f నుంచి ఏం చేయాలి మనం మల్టిప్లై చేయాలి. fg ని ప్లస్ చేస్తా సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నా, fg ని మైనస్ చేస్తా సెకండ్ ఎలిమెంట్. ఇప్పుడు f నుంచి ఏం చేయాలి ఇంటూ చేయాలి. ఆ ఇంటూ కూడా ఏం చేయాలి మళ్ళీ కామన్ ఎలిమెంట్ ఉన్న వాటికి అప్లై చేయాలి. 4, 5 into -4 5 into -4 5 there is no 5 leave it 6 comma -4 into 5 -4 into 5 here 8 there is no 8 so simply 5, 6 8, 5 every operation కి వర్తించదు. ఓన్లీ మనకి ఇలా 2 ని అంటే ఏదైనా కోఎఫిషియెంట్స్ ని మల్టిప్లై చేసినప్పుడు, ఏదైనా కోఎఫిషియెంట్ ని యాడ్ చేసినప్పుడు అది సింగిల్ ఫంక్షన్. సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ -5, 4 20 -4, 5 20. నెక్స్ట్ f/g సేమ్ అండి. ఇక్కడ fg కి ఇంటూ చేసా, ఇక్కడ డివైడ్ బై చేయాలి. సో ఇక్కడ ఇంటూ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది డివైడ్ వస్తుంది. 5/-4 నెక్స్ట్ -4/5 నెక్స్ట్ రూట్ f చెప్పండి. ఇందాక మనం డిస్కస్ చేసిందండి రూట్ దేనికి అప్లై చేయాలా f కి, f లో దేనికి అప్లై చేయాలా ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్. చెప్పండి 4, √5 నెక్స్ట్ 5, √6 6, √4 రూట్ 2 వల్ల వస్తుందా రాదు. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ ద థర్డ్ వాల్యూ. నెక్స్ట్ రూట్ f కంప్యూటెడ్ f². చెప్పండి మళ్ళీ ఓన్లీ సింగిల్ f 4, 5², 5, 6², 6, -4². అర్థమైంది కదండి. మన ఓన్లీ ఆపరేషన్ బిలాంగ్స్ టు సింగిల్ ఫంక్షన్. ఓన్లీ f ఫంక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ కోఆర్డినేట్ పాయింట్ లో సెకండ్ ఎలిమెంట్. ఎప్పుడైతే మనకు 2 ఫంక్షన్స్ కి అడుగుతారో అప్పుడు కామన్ గా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఓకే స్క్వేర్ అప్లై చేయండి. ఏమైపోతుంది 4, 5, 5 25 6, 6 36 4, 4 16 minus into minus plus అయిపోతుంది. The last question f³ 4, 5³ 5, 6³ 6, -4 whole cube. ఏం చేద్దాం 5, 5 25 25 5 125 6, 6 36 36 46 6, 6 36 36 6 246 నెక్స్ట్ 4, 4 16 16 4 64. సో ఇలాంటి మనము వెరీ సింపుల్ టాపిక్, సింపుల్ క్వశ్చన్ అండి. మనం ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా మనకు క్వశ్చన్ మొన్న అకాడమిక్ ఇయర్లో మనకు రెగ్యులర్ పేపర్లో అడిగారు కాబట్టి దీనితో ఉన్న 1 మార్క్ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అర్థమైంది కానీ మనకి ఎప్పుడైతే సింగిల్ ఫంక్షన్ ఇస్తాడో అప్పుడు
అక్కడ ఉన్న కోఆర్డినేట్ పాయింట్స్ లో ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ కి యూ నీడ్ టు అప్లై ద ఆపరేషన్. ప్లస్ ఏ గానీ మైనస్ ఏ గానీ ఇంటూ ఏ గానీ డివైడ్ ఏ గానీ స్క్వేర్ ఏ గానీ క్యూబ్ ఏ గానీ. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉందండి మన క్లాస్ లో ఎఫ్ స్క్వేర్ ఎఫ్ మాడ్ ఎఫ్ అంటే ఏంటంటే ఎఫ్ కి మాత్రమే మళ్ళీ 4 కామా మాడ్ 5 నెక్స్ట్ 5 కామా మాడ్ 6 నెక్స్ట్ 6 కామా మాడ్ మైనస్ 4. ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్పండి. అక్కడ 4 కామా మాడ్ 5 అంటే ఏం తీసుకుంటున్నా 5, మాడ్ 6 అంటే 6, మాడ్ మైనస్ 4 మీన్స్ ప్లస్ 4. అంటే మాడ్లో ప్లస్ 5 ఉందనుకోండి ఓన్లీ ప్లస్ 5 అయిపోతుంది. మాడ్లో మైనస్ 5 ఉందనుకోండి ఏమైపోతుంది మనకు ప్లస్ 5. అంటే మాడ్కి ప్లస్ మైనస్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. మాడ్లో మనకు ప్లస్ వాల్యూ ఉన్నా మైనస్ వాల్యూ ఉన్నా మనకు వచ్చే వాల్యూ ఏంటంటే మనకు ప్లస్ వాల్యూ ఉంది. సో అందుకే ఇక్కడ మైనస్ గోస్ టు ప్లస్ అయిపోయింది. చూసారు కదండి. సో ఇదండి మనకు సింగిల్ ఫంక్షన్ ఇస్తే ఇచ్చిన కోఆర్డినేట్ పాయింట్ లో సెకండ్ వాల్యూకి ఆపరేషన్ అప్లై చేయాలి. 2 ఫంక్షన్స్ f అండ్ g ఇస్తే f లో g లో ఏదైతే ఫస్ట్ కామన్ వాల్యూ ఏ కోఆర్డినేట్ అదర్వైజ్ x కోఆర్డినేట్ వాల్యూ ఏదైతే మనకు కోఆర్డినేట్ వాల్యూలో ఫస్ట్ కోఆర్డినేట్ వాల్యూ సేమ్ ఉంటుందో సెకండ్ ఎలిమెంట్ కి వాడు ఇచ్చిన ఆపరేషన్ ని అప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ చేసా, మైనస్ కాబట్టి మైనస్ చేసా, ఏ ఆల్సో ప్లస్ సేమ్ ఆస్ట్రల్ ప్రొసీజర్. సో నేను ఈ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓన్లీ 5 థీరమ్స్ అనే కాకుండా నేను ఇందులో ఫంక్షన్ చాప్టర్లో ఉన్న 5 థీరమ్స్ కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ థీరమ్ను ప్రాక్టీస్ చేసుకోండి, వాటితో పాటు ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. సో ఇదండి మనకు ఇవాళ